హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా, స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. సో నాకు తెలిసి ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గండా ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి, అంటే థియేటర్కి చాలామంది ఆ థియేటర్ ఉన్న టైంలో, రిలీజ్ అయిన టైంలో మీకు సరౌండింగ్స్లో అందుబాటులో లేకపోవడం, సో సినిమాని థియేటర్లో చూడలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో ఎనీహౌ గండా మన యూట్యూబ్లో వస్తే చూడాలని చెప్పేసి చాలామంది అనుకునే ప్రాసెస్లో మనము మకర సంక్రాంతి రోజు గండా సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు తెలిసినట్టు, మరి గండా ఎందుకు వ్యూవర్స్ కోసం వెళ్ళడం లేదు నాకైతే అర్థం కాలేదు. కానీ అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూపించాలనే ఉద్దేశంతో నేను ఈసీలో గండా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. సో ఈసీలో గండా ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో చూడొచ్చు, మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, 2 గంటల 8 నిమిషాల గండా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. ఓకే, 2 డేస్ ముందే అప్లోడ్ చేసి పెట్టాం. సో దీన్ని మకర సంక్రాంతి రోజు రిలీజ్ చేద్దామని కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో విత్ థంబ్నెయిల్తో సహా మొత్తం రెడీ అయిపోయింది. కానీ ఇందాక కాసేపటి క్రితమే ఒక మెసేజ్ వచ్చింది, పార్షల్లీ బ్లాక్డ్ అని చెప్పేసి స్టార్టింగ్లోనే వచ్చింది. అప్లోడ్ చేసినప్పుడు నో ప్రాబ్లం అనుకున్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే చాలు కదా అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా టోటల్గా వరల్డ్ వైడ్ టోటల్గా ఈ గండా ప్రాజెక్ట్ని బ్లాక్ చేయడం జరిగింది. టోటల్గా బ్లాక్ అంటే ఈ వీడియో ప్లే అవ్వదు. సో సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మెసేజ్ పెట్టేశారు చూడండి, గండా ఫుల్ మూవీ తెలుగు వారణాసి సూర్య ఫస్ట్ 0 బడ్జెట్ మూవీ. సో ఆప్షన్స్లోకి వెళ్దాం. పార్షల్లీ బ్లాక్డ్ అనుకుంటే ఓకే, ఇవన్నీ కాపీరైట్ కంటెంట్స్ అనమాట టోటల్గా. సో టోటల్గా సినిమాని టోటల్గా బ్లాక్ చేస్తున్నాము, దిస్ వీడియో ఇస్ బ్లాక్డ్ అని చెప్పేసి వచ్చిందనమాట. పార్షల్లీ బ్లాక్డ్ అనుకుంటే ప్లే అవుతుంది, టోటల్ బ్లాక్డ్ అనమాట. మెయిల్ కూడా చూపిస్తాను మీకు, చూడండి వీడియో ఈజ్ బ్లాక్డ్ చూసుకోవచ్చు. కాపీరైటెడ్ కంటెంట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ యువర్ వీడియో. యాజ్ ఎ రిజల్ట్ యువర్ వీడియో హ్యాస్ బీన్ బ్లాక్డ్ అండ్ కెన్ నో లాంగర్ బీ ప్లేడ్ ఆన్ యూట్యూబ్. దిస్ ఈజ్ నాట్ ఏ కాపీరైట్ స్ట్రైక్ అండ్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్. ఛానల్కి ఏం ఎఫెక్ట్ కాదు, కానీ కాపీరైట్ కంటెంట్ ఇది, మనము ప్లే చేయలేము అని చెప్పేసి. సో మనం వరల్డ్ మొత్తం మ్యూజిక్ అంతా యూజ్ చేసాం, దానివల్ల ఇది యూట్యూబ్ తీసుకోవడం లేదు. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, లీవ్ ద వీడియో యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఫైన్ విత్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద వీడియో. సో ఆ వీడియోని అట్లా పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు, అదైతే ప్లే అవ్వదు అని చెప్పారు. సో లేదు, ఎడిట్ చేసి ట్రిమ్ చేసి ఏదైనా కాపీరైట్ కంటెంట్ తీసేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే చేయొచ్చు అని చెప్పారు. అది ఎడిట్ చేయడానికి లేదు, ఇంకా యాజ్ ఇట్ ఈజే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు ఇంకా సరిపోవు అనమాట. రీఅప్లోడ్ ద వీడియో ఇఫ్ యూ కెన్ రిమూవ్ ద కాపీరైటెడ్ కంటెంట్. టోటల్ సినిమానే మొత్తం మ్యూజిక్ అంతా కాపీరైట్ కంటెంట్. మనం మ్యూజిక్ అనేది కూడా ఇంటర్నెట్ వరల్డ్ అని గ్రాండ్గా పెట్టాం. సో ఏదేమైనా కూడా మనం అనుకున్న ప్రయత్నం, 0 బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయొచ్చు అనే ఒక ప్రయత్నం అయితే సూపర్ సక్సెస్గా మనం థియేటర్ వరకు తీసుకెళ్ళగలిగాం. ఈవెన్ థియేటర్ వరకు అది వెళ్ళింది అంటే గ్రేట్ థింగ్, ఎందుకంటే అంత కాపీరైట్ మొత్తము వరల్డ్ వైడ్ మ్యూజిక్ అంతా దాంట్లో ఫోర్స్గా పెట్టేసి, సో దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్ళామంటే గ్రేట్ థింగ్ అది. సో ఏదేమైనా కూడా మనము ఈసీలో ప్లే చేయలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను కూడా ఇందాకే చూసి షాక్ అయ్యాను నేను, అరే యార్ ఏంటిది, పండక్కి ధూమ్ధామ్గా మనము అనుకుంటే ఇది ఇట్లా తయారైపోయింది ఏంటని. ఏం చేద్దాం, సరే ఎనీహౌ గండా ప్రాజెక్ట్ ఇలాగే ఉంటుంది, అది ప్లే అవ్వదు. నేను ఇది డిలీట్ కూడా చేయను, గండా ఫుల్ మూవీ అలాగే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎనీహౌ ఫర్దర్ ప్రాజెక్టులు కాపీరైట్ కంటెంట్ లేకుండా ఏం చేద్దాం అనేది ప్రిపేర్ అవుదాం. సో మనకు ఫర్దర్ రిలీజ్ కాబోతున్న క్రేజీ సీఎం అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ప్రాజెక్ట్, సో దానికి సంబంధించి కావచ్చు ఎవ్రీథింగ్ అన్నీ నేను మ్యూజిక్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.